నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసమంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాం. ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక పురాణం ప్రారంభం. కార్తీక పురాణం 30వ అధ్యాయము. కార్తీక వ్రత మహిమ్న ఫలశ్రుతి. నైమిసారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునుల కందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి 1000 నోళ్ల కొనియాడిరి. శౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతునిగాంచి, ఓ మునితిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచారపరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్ష సాధనకుపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమ దైవమేది? మానవుణ్ణి ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణమూ మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము. కాన దీనిని వివరించి తెలియజేయమని కోరిరి. అంత సూతుడా ప్రశ్న నాలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకునవలసినవే. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతం శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతం. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వరించియున్నాడు. ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసంన సూర్యభగవానుడు తులారాశియందు ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నది స్నానం చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులని పూజించవలెను. తనకున్నదానితో కొంచెమైనా దీపదానం చేయవలెను. ఈ 4 రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునగాని శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలము పురాణపఠనం చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న 4 రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించటకు శక్తి ఉండి కూడా ఆచరించకగాని, లేక ఆచరించువారులను ఎగతాళి చేసినా గాని, వారికి ధన సహాయం చెయ్యువారికి అడ్డుపడినా వారును ముందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతరమందు నరకములో యమకింకరుల చేత నానాహింసల పన్ను కాగలరు. అంతేకాక అట్టివారు 100 జన్మల వరు చండాలాది హీన వృత్తులెత్తుతరు. కార్తీక మాసమందు కావేరి నదిలో గాని, గంగానదిలో గాని, అఖండ గౌతమీ నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించినను ఇహమందు సర్వసుఖములు అనుభవించుటయేగాక జన్మాంతరమందు వైకుంఠవాసులగుదురు. సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమమైనది, అధిక ఫలిదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక వ్రతము వలన జన్మ జన్మల నుండి వారిలకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలననిది కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా అసహ్యం కలుగును. కాన ప్రతి మానవుడు ఈ పరమసత్యములు గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులార విడువక ఆచరించవలెను. ఇటుల 4 రోజులు చెయ్యలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణం చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనం మిడినచో 4 రోజులు చేసిన ఫలంతో సమాన ఫలం కలుగును. ఈ మాసములో
ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవరైనా సరే శ్రీహరినామస్మరణ చేయుచు, పురాణాలు వింటూ, పుణ్యతీర్థములు సేవిస్తూ దానధర్మాలు చేస్తున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయును. ఇట్లు స్కాంధ పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 30వ 30వ అంటే ఆఖరి రోజు పారాయణము సమాప్తము. విన్నారు కదా నేటి అధ్యాయాన్ని. నేడు చివరి అధ్యాయం. ఆ శివయ్య సంపూర్ణ కృప మనందరికీ కలుగుగాక. క్రింద పిన్ చేసిన కామెంట్లో మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. ఆ లింకు ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక జారండి. మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.